అందరిలాగే ఎందుకంటే నాకు నా పాప ప్రాణాలు ముఖ్యం. హ్మ్. 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 ఎలా వెళ్ళాలి జనరల్‌గా నాకు తెలియదు. హ్మ్. కానీ నేను వెళ్ళాలి, హ్మ్. హ్మ్. పోరాడాలి, హ్మ్. ఖచ్చితంగా హ్మ్. చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. హ్మ్. హ్మ్. ముఖ్యంగా బైరెడ్డి శబరి మేడం ఆమె చేయడం వల్ల హ్మ్. హ్మ్. మనకి సెంట్రల్ నుంచి ఇది ఆల్మోస్ట్‌గా హ్మ్. ఈ 50 లాక్స్ శాంక్షన్ అయింది పీఎం రిలీఫ్ ఫండ్ కింద. ఓకే. ప్రెజెంట్ మనకొచ్చిన గవర్నమెంట్ సపోర్ట్ ఇదేనండి. హ్మ్. అందరూ ఏమనుకుంటున్నారంటే మొత్తం 16 క్రోర్స్. ఇచ్చిందని అనుకుంటున్నారు. కాదండి. ప్రెజెంట్ మనకి గవర్నమెంట్ చేసిన సహాయం ఇది. హ్మ్. హ్మ్. అలాగే ఆహ్, ఇది కూడా చిన్న అమౌంట్ కాదు సార్. హ్మ్. పెద్ద అమౌంట్. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇంత పెద్ద అమౌంట్ కూడా హ్మ్. ఎవరికీ ఇవ్వలేదు. అవును. బట్ చెప్పారు. ట్రై చేస్తాం ఖచ్చితంగా మా వల్లేదో మేము చేస్తామని చెప్పేసి స్టేట్ చెప్పారు, సెంట్రల్ చెప్పారు. యాక్చువల్‌గా మేము జనవరి 10 కూడా హ్మ్. సీఎం సార్‌ని కలిసాం. హ్మ్. చెప్పాం, "సార్ ఇట్టా 2 వేస్ ఉన్నాయి. మేము ఇలా ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నాం. హ్మ్. మేబీ మీ హెల్ప్ కావాలి సార్" అని చెప్పేసి అడిగాం. చేస్తామని చెప్పనన్నారు. హ్మ్. ప్రెజెంట్ ఆ ప్రాసెస్‌లోనే ఉంది. ఓకే. బట్ ఈలోగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ ఇన్‌స్టా వాళ్ళ వల్ల, యూట్యూబ్ వల్ల, హ్మ్. లోకల్ న్యూస్ ఛానెల్ వల్ల అవును. స్ప్రెడ్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అవును. అలా వెళ్ళిపోయింది అంతే. హ్మ్. అలా అంటే వెళ్ళిపోవడం ఎవరు చేశారు ఇది స్టార్టింగ్ వీడియో? మీరే ఏం అప్‌లోడ్ లేదు చేసారా? సార్. నాకు తెలియదు. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడైనా ఫోను నేను చూస్తాను తప్ప నేను ఎప్పుడు క్రియేట్ చేసి హ్మ్. హ్మ్. కెమెరా కూడా సరిగ్గా తీయను నేను. హ్మ్. హ్మ్. అటువంటిది హ్మ్. ఒక వ్యక్తి అనంతపూర్‌లో స్టార్ట్ చేశాడు. హ్మ్. హ్మ్. అనంతపూర్‌లో స్టార్ట్ చేసిన తర్వాత హ్మ్. ఇంకొక కర్నూలులో ఒక వ్యక్తి. హ్మ్. అంతే. హ్మ్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ లక్షలకెళ్ళిపోయినాయి. హ్మ్. అంటే వ్యూస్ హ్మ్. లక్షల మంది చూసారు. హ్మ్. అలాగే పవన్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, హ్మ్. ఇది పెద్ద అమౌంట్ కాదండి. హ్మ్. మేము పెడితే సక్సెస్ కాము. హ్మ్. హ్మ్. ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం కాలేము. గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే. హ్మ్. ఇంకొకటి హ్మ్. ఇది ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి. హ్మ్. ప్రాణం కాపాడుకోవాలని అన్నారు. హ్మ్. అది ప్రతి వ్యక్తి సీరియస్‌గా తీసుకున్నాడు. హ్మ్. పాప ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకెళ్లారు. హ్మ్. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి హ్మ్. సామర్లకోట నుంచి సీను అని హ్మ్. సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. హ్మ్. ఎక్కడెక్కడో చూస్తుంటాం టీవీలలో హ్మ్. వాటిల్లో. హ్మ్. ఆ అబ్బాయి నేనెవరో తెలీదు. జస్ట్ ఇలా ఉందని తెలుసుకొని హ్మ్. మా ఊరేంటో కూడా సరిగ్గా ఐడియా లేదు అబ్బాయికి. హ్మ్. నా హ్మ్. నంబర్ కూడా ఐడియా లేదు. హ్మ్. అటువంటి అబ్బాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ హ్మ్. వాళ్ళ ఊరు నుంచి మా ఊరికొచ్చి మా పాపని చూసి డాక్యుమెంట్స్ తీసుకొని నేను నా వంతు సపోర్ట్ చేస్తానన్నా. హ్మ్. ప్రతి కాలేజెస్‌కెళ్తాను. ఏపీ, తెలంగాణ, కర్ణాటక హ్మ్. ఖచ్చితంగా నేను సైకిల్ యాత్ర చేసి హ్మ్. పాపను కాపాడుకుందామన్నా అని చెప్పాడు. హ్మ్. వద్దు బ్రదర్ మీరెళ్ళిపోండి నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. ఎందుకంటే అంత ఆషామాషీ విషయం కాదు ఈ టైంలో. ఈ జనరేషన్‌లో ఒక వ్యక్తి ముందుకొచ్చి సాయం చేయాలంటే. అవును. ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా హ్మ్. చానా ఊర్లో చాలా మంది ముందుకొచ్చారు. హ్మ్. హ్మ్. ఆ అబ్బాయిని చూసుకొని హ్మ్, కైకలూరు జగదీష్ హ్మ్. బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే వితిన్ ఒక 15 రోజుల్లో హ్మ్. ఒక ఊపు ఊపేసాడు. హ్మ్. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడ పట్టినట్టుగా హ్మ్. పాప కోసం అమౌంట్ హ్మ్. దగ్గర దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్. ఒక్క పర్సన్. 1,70,00,000. ఒక్క పర్సన్. హ్మ్. హ్మ్. బ్రదర్‌కి శివ అన్న సపోర్టు హ్మ్. ఫస్ట్ ఒకడే మొదలుపెట్టాడు. హ్మ్. రోజు రోజుకి డెవలప్‌మెంట్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అలా ఎళ్ళిపోయాడు ఆ అన్న. హ్మ్. హ్మ్. అతని వల్ల సిట్యుయేషన్ ఒక లిమిట్‌లో ఆగిపోయినది. హ్మ్. ఇంకా రీచ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీ దగ్గర రావాలంటే కూడా రీజన్ హ్మ్. తనే. హ్మ్. అలాగే అన్న. హ్మ్. ఆహ్, చాలా మంది ఉన్నారు. ఇలాగ తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. బట్ ఎవరు ఏం చేయాల్సిందో వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్లారు. హ్మ్. హ్మ్. ప్రెజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన పబ్లిక్ ద్వారా వచ్చిన అమౌంట్ హ్మ్. ఆల్మోస్ట్‌గా హ్మ్. హ్మ్. 9 క్రోర్స్ దాకా వచ్చింది. 9 క్రోర్స్ వచ్చిందా? 9 ఓకే. క్రోర్స్ ఆల్మోస్ట్ ఈ 1 మంత్‌లోనే ఈ అమౌంట్ హ్మ్. వచ్చేసింది. హ్మ్. ఆల్మోస్ట్ హ్మ్. ఈ 15 డేస్‌లోనే ఆల్మోస్ట్ 5-6 క్రోర్స్ దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. ఓకే. ఓకే. ఇంకా ప్రెజెంట్ నేను సరే ముందుకెళ్ళేసాము. ట్రై చేసేసాము. బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు. హ్మ్. దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. హ్మ్. ఈ ప్రాసెస్‌లో కొంచెం డిలే అయింది. హ్మ్. నేను చేసుకోవడం. కానీ చేయించాము. అది క్లియర్. బట్ దీంతో పాటు మనకి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాం. హ్మ్. సార్ ఇంత ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది. హ్మ్. హ్మ్. సరిపోతుందా? హ్మ్. ఇంకేమైనా అవసరం పడుతుందా? అంటే హ్మ్. కొంత టైం అడిగారు వాళ్ళు. హ్మ్. చెప్తామని అన్నారు. ఓకే. ఆలోగా మనం ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి నేను అనుకున్నాను. ప్రెజెంట్ అయితే నేను క్రౌడ్ ఫండింగ్ స్టాప్ చేశాను. ఎందుకు? బికాస్ ముందు డాక్టర్‌ని కన్ఫర్మ్ చేసుకుందాం. చెప్పారు అందరిలాగానే నాకు కూడా చెప్పారు. హ్మ్. బట్ ఏదైనా మనకి తగ్గించే ఛాన్స్ ఉందంటే హ్మ్. ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి ప్రెజెంట్ స్టాప్ చేశాను. హ్మ్. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది స్వతంత్రంగా ముందుకొచ్చి అమౌంట్ కలెక్ట్ అవును. చేశారు. అవును. అవును. డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి నన్ను క్వెషన్స్ చేస్తున్నారు. హ్మ్. అంటే జనరల్‌గా అడుగుతారు. హ్మ్. హ్మ్. నేను చెప్తున్నా కొంచెం టైం తీసుకుందాం బ్రదర్. నేను డాక్టర్ నుంచి క్లారిటీ తీసుకున్నాక మీకు చెప్తాను. హ్మ్. వీలైతే పాపకు యూజ్ చేద్దాం. లేదా మాలాంటి పాప వాళ్ళు చాలా మంది చాలా చోట ఉన్నారు. హ్మ్. వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పాను. హ్మ్. ప్రెజెంట్ ఆ ప్రాసెస్‌లోనే ఉంది. హ్మ్. బట్ నేనే ఈ
అన్నీ చూసుకోవాలి కదా. ఉమ్, ఉమ్, ఇలా హాస్పిటల్స్ ఇవి తిరుగుతూ ఉండాలి, వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. చెప్పాలి సార్, ఉమ్. ఒక్క రోజుకి దగ్గర 5,000 ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు నాకు. ఒకటి లిఫ్ట్ చేశానంటే ఒక వ్యక్తి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా రెస్పాండ్ అవుతాను సార్? ఇందులో మైండ్ కాల్స్ ఉన్నాయి, కొన్ని ఎవరెవరో చేశారు, ఎవరో మనకు తెలియదు కానీ చేశారు. బట్ వాళ్ళందరికీ ఫస్ట్ సారీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కని వల్ల అన్ని ఆ ఫోన్స్ మాట్లాడడం వీలు కాదు. దగ్గర 1 వీక్ అవుతుంది, సరిగా నిద్రపోలేదు కూడా. ఒకటి ఆశ్చర్యం, 2 భయం కూడా. ఇది మంచిగా వెళ్తే అందరికి బాగుంటుంది, పొరపాటున ఏ విషయం చెడ్డగా జరిగినా కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా భయం ఉంటుంది. అంతే సార్, ప్రజెంట్ అయితే స్టాప్ చేశాను, వాస్తవం అది. డాక్టర్ కొద్ది రోజులు చెప్తామన్నారు, ఇన్ కేస్ మనకి ఇంకా అవసరం పడిందంటే త్రూ అడుగుతాను, లేదా అక్కడ స్టాప్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇన్ కేస్ అందులో మిగిలితే కూడా మాలాంటి పాపకి మీరు డొనేట్ చేసేసాను సార్. కాదు, ఇప్పుడు మీరు స్టాప్ చేసేసారు, కానీ ఈ క్యూఆర్ కోడ్, ఈ రీల్స్ అనేవి ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఆ డబ్బులు వేస్తూనే ఉంటారు, మనకు తెలియదు అవి పడుతున్నట్టు. మరి అవి మీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సార్. అంటే ప్రజెంట్ అయితే స్టాప్ చేసాం. అంటే డే బై డే మేము కలెక్ట్ చేస్తామన్నా అని చెప్పి మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ లాస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళు కూడా ఈరోజు స్టాప్ చేసేసాం. ఇప్పటి నుంచి ఎవరైతే మొదలు పెడతాం అనుకుంటున్నారో వాళ్ళని స్టాప్ చేసాం, అంతేగాని ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళని పెట్టుకున్నారు అమౌంట్. నేను చెప్తాను పలానా డేట్ పలానా టైము, ఏ విధంగా పంపించాలో, మీరే వస్తారా ఏంటని క్లారిటీ ఇస్తాను సార్ కన్ఫర్మ్. ఓకే, ఎలా వస్తున్నాయి డబ్బులు మీకు డైరెక్ట్? యాక్చువల్గా సార్ ఒకటి ఇంపాక్ట్ గురు అని ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, దాని ద్వారా వెళ్ళాను. చాలా మంది లేదని మీకే ఇస్తామని చెప్పేసి అలా చేయడము, ఇంకా ఇలా అకౌంట్కి వేసేస్తామని చెప్పి అనడము. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సార్, ఎక్కడెక్కడో ఉంటారు, వచ్చి ఇవ్వలేరు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. అలాంటప్పుడు చిన్న అమౌంట్ కాదు కాబట్టి, ఒకటే అంటే ఇబ్బంది కాబట్టి నేను బ్యాంక్లో రిక్వెస్ట్ చేసుకొని నేను కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేయించుకున్నాము. ప్రతిదీ లెక్క ఉంది సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 రూపీ కూడా నేను తీయలేదు. బికాస్ నేను సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే ఏ జరిగింది చెప్పుకోవాలి, అది అయితే వాస్తవం సార్. ఇప్పుడు నార్మల్గా ఏదేదో వేరే ప్లేసుల నుంచి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు కదా. అవును సార్. మీ దాకా వస్తున్నాయని మీకు నమ్మకం ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా సార్? నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారని అనుకోలేదు, కానీ వాళ్ళు అవుతున్నారు సార్. 100 మంది చేయొచ్చు, కనీసం 90 మంది నా దగ్గరకు వస్తాయి. రిమైనింగ్ 10 మెంబర్స్ ఉంటారు ఎక్కడో చోట, కానీ బయట వచ్చిందా మీ వరకు? వస్తాయి సార్, వచ్చాయి. కానీ జనరల్గా మీరు చెప్పండి, ఏం చేయగలం? అంతే. ఇది ఎలా ఉందంటే ఏదో జెండా వందనం రోజు జెండా పట్టుకొని మన ఊరంతా తిరిగినట్టుగా అలాగా చేశారు. పాప ఫోటో పట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఊర్లు తిరిగారు. కొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా వచ్చేటి ఉన్నాయి, కొన్ని చోట్ల వింటున్నాను. బట్ రెస్పాన్స్ నేను ఒక్కరిని నా వల్ల కాదు. బట్ ట్రీట్మెంట్ అయిన వరకు వచ్చినా చాలు, మేబీ ఎక్కువ వస్తే కూడా నేను చెప్పాను కదా మీకు డొనేట్ చేస్తానని, ఇన్ కేస్. కానీ ఆ మూమెంట్ కూడా రావడం ఈ కాలంలో గొప్ప సార్. అంత 9 crores అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనకున్న పక్క పర్సన్కి ఏమైనా కూడా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీలో ఒక పునర్విక ఆ చిన్నారి కోసం అందరూ ముందుకు వచ్చారంటే చిన్నపిల్లలతో సహా రోడ్డు మీద అది ప్లకార్డ్స్ పట్టుకొని ముందుకెళ్తూ ర్యాలీ తీసుకుంటూ ఆ చిన్నారి మనం బ్రతికేయాలి, ఆ పాపను మనం బ్రతికేయాలి, ఒక నిరుపేద వ్యక్తి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముందుకు వచ్చాయి. జనం రోడ్డు మీదకి వచ్చారు, పునర్విక ఉన్నటువంటి ట్రీట్మెంట్ని సక్సెస్ చేశారు. వాళ్ళకి మోస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పునర్విక ట్రీట్మెంట్ అనేది సక్సెస్ వచ్చింది. అండ్ నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు రోజులలో ఎవరెవరికైతే ఇటువంటి డిసీజెస్ వస్తాయో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ విధంగా పునర్వికకి అయితే సపోర్ట్ చేశారో ముందు రోజులలో కూడా ఆ విధంగానే రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. డెవలప్మెంట్ పరంగా కాకుండా కూడా డెవలప్మెంట్లో మంచి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఆంధ్రాలో. అండ్ పునర్విక కూడా 50 లక్షలు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు సార్ గారు. మీరు ముందు రోజులలో కూడా ఇటువంటి కేసెస్ మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే నేను చెప్పగలను. అండ్ మన బెల్లంపల్లిలో కూడా 32 కోట్ల ఇంజెక్షన్ SMA డిసీజ్ వచ్చింది. వాళ్ళకు కూడా నేను 2 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను, నేను అండ్ ఫంకీ జోన్
హ్యాపీ ప్రభా బ్రదర్, పింట్రీ బ్రదర్, మా యాక్టర్ లక్కీ బ్రదర్, రామ్ బ్రదర్ అనేసి సాయి చంద్ర బ్రదర్. మేము ఏం ఇనిషియేషన్ తీసుకున్నామంటే ఫస్ట్ పునర్విక ప్రాజెక్ట్ మేజర్గా ట్రెండింగ్లో ఉంది. అది అయిపోయిన తర్వాత పునర్విక ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 32 కోట్ల ఇంజెక్షన్ ఏదో విధంగా నైట్ నిద్ర లేకున్నా పర్లేదు, ఈవెన్ తినడానికి తిండి లేకున్నా పర్లేదు, కానీ ఆ ఇద్దరు పిల్లలను బ్రతికించాలి అనేది ఒక మోటో. మేము అలా కూడా మేము కలెక్ట్ చేస్తాము. ఏదో విధంగా మేము మంచి ప్లానింగ్స్ చేసుకుంటూ పబ్లిక్ లో కూడా వెళ్తాం. ఇదే మాట నేను ఈరోజు చెప్పాను. రేపటి రోజున కూడా ఆ 32 కోట్లు కలెక్ట్ అయిన తర్వాత కూడా గట్టిగా నేను ఇదే చైర్లో ఇక్కడే కూర్చొని ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తాను. ఎందుకు రిలేషన్ ఏంటి అలా కామన్ ఇప్పుడు అందరూ పునర్విక, నేను తండ్రిని, వీళ్ళంతా బ్రదర్స్. ఒక చెల్లిలాగా తీసుకుంటున్నారు, ఒక కోడల్లాగా తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డలాగా తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు అలానే తీసుకున్నారు. ఎంతగా లవ్ చేశారంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు కూడా ఎవరు వినిండరు, అంతగా ఓన్ చేసుకున్నారు. కానీ మనసులో ఎక్కడో కొంచెం తేలిక అయింది కదా, బరువు తేలికతో పాటు కొంచెం భయం కూడా ఉంది సార్ నాకు. అదే ఎందుకు అంటే ఏ మాత్రం మిస్టేక్ జరిగినా అది చాలా ఇంపాక్ట్ పడుతుందని నా డౌట్. భయం అనేది ఎక్కడ అంటే పునర్విక వాళ్ళ నాన్నకి మంచి జరుగుతున్నప్పుడు ఏదో ఒక దగ్గర నెగిటివ్ అనేది తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఫ్రాడ్ కాల్స్ చేసి వార్నింగ్ ఇవ్వడం, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని. ఒక మంచి పనికి ముందుకు పోతుంటే అలా చేయడం కరెక్ట్గా. ఇంతమంది జనం ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వకుండా ముందుకు పోవాలి. ఇలా జరిగేటప్పుడు కొన్ని ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి సార్. వార్నింగ్లు వచ్చాయి. ఫ్రాడింగ్ అంటే ఇప్పుడు మీ దగ్గర మీకు 25 lakhs ఇస్తామండి, మీరు ఇంత పే చేయండి అని ఇలాంటివి కొన్ని వచ్చాయి. ఇంకొకటి మేము తీస్తాము అంత ఇస్తామని చెప్పేసి కొంచెం టార్చర్ పెట్టినట్టు కూడా ఉన్నాయి. కొన్ని రాంగ్ కాల్స్, నేను ఆ వ్యక్తిని, నేను ఈ వ్యక్తిని, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పడం చాలా జరిగాయి. ఇది కూడా కొంచెం టార్చర్ అనుభవించాను. బట్ ఇది మేము స్టార్ట్ చేసిన మధ్యలో అనుభవించాను. ప్రజెంట్ అయితే దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఇక నార్మల్గా నేను ఒక సెలూన్ షాప్ ఉందండి నాకు. నేను డైలీ మార్నింగ్ లేస్తాను, నా కుటుంబం, నా ఇండ్లు, మా షాపు, ఇంతే. పెద్ద ఏం లేదు. అలాంటి వ్యక్తికి సడన్గా ఎంత పెద్ద బాధ్యత వచ్చిందంటే ఆనందంతో పాటు భయం కూడా ఉంటుంది సార్. అంటే ఎప్పుడు రీసెంట్ మ్యారేజ్ అయిందా మీకు? లేదు సార్, నాకు 21లో మ్యారేజ్ అయింది, 23లో బాబు పుట్టాడు, 25లో పాప పుట్టాడు. ఎలా తెలిసింది డిసీజన్? పాపకు వచ్చేసి SMA type 1 అని చెప్పేసి 5 months తర్వాత తెలిసింది. తీసుకెళ్లారు? ఏమైనా హెల్త్ బాగాలేదా? హాస్పిటల్ తీసుకెళ్లారు? సార్ జనరల్గా తీసుకెళ్ళాము. అప్పటికి సిమ్టమ్స్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి, అంటే కొంచెం తేడా కనిపించాయి. చూశారు, బిఫోర్ అక్కడ నుంచి మేము చూపించుకునే వాళ్ళము. వాళ్ళు చూసిన వెంటనే చెప్పారు తనకి ఏదో డౌట్ ఉంది, చేయిద్దామని చెప్పి చేయించాం. DNA టెస్ట్ చేయించాం. చేయించిన తర్వాత అందులో ఫైనల్ అయింది SMA type 1. అసలు అది ఏంటో తెలియదు. దాని గురించి వాళ్ళు చెప్పినా సడన్గా మాకు అర్థం కాదు. యూట్యూబ్లో వాటిలో చూసి మనం నాలెడ్జ్ పెంచుకున్నాం తప్ప అంతగా వాళ్ళు చెప్పింది కూడా అంత టైం కూడా ఇవ్వరు. జస్ట్ జనరల్గా మీరు ఇక్కడ కాదంటే హైదరాబాద్కి వెళ్ళిపోండి అన్నారు. హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ చూపించుకున్నాం. సార్ గారు చెప్పారు క్లారిటీగా. చెప్పింది తర్వాత ఏంటంటే ఈ అమౌంట్ కాస్ట్ ఒకటి మైండ్లో నిలబడిపోయింది. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ అమౌంట్ సెట్ అయినప్పుడు మనకి తెలిసిన వేలోనే వెళ్ళాలి. అమౌంట్ సెట్ కానప్పుడు వేరే ప్రాసెస్ ఉంటాయి. బట్ ఏంటంటే బతుకున్నప్పుడే చేయించుకోవాలి. ఏదైనా జరిగింది అనుకోండి, ఇంత చేసి వేస్ట్ అవుతుంది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ SMA type ఉన్నప్పుడు, type 1 ఉన్నప్పుడు బేబీ లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.